హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు చాలా ఎర్లీగా లెగుద్దామని అనుకున్నాను, కాకపోతే లేట్గా అయితే లేచాను. పండుగ పుట్టే లేట్గా లేచాను. ఇంకా గబగబా పనులన్నీ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు పువ్వులు కూడా తెచ్చుకోలేదండి, కనీసం అంత పని అయితే ఉండిపోయింది. అందుకే గబగబా పని కూడా చేసుకున్నాను. అందుకోసమే నేను మార్కెట్కి వెళ్ళలేకపోయాను, పువ్వులు తెచ్చుకోలేదు. ఇంకా సాయంత్రం అయితే తెచ్చారండి మా వారు. ఇంకా ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. రథం చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా చిన్నగా వేసుకున్నాను. ఈరోజు ముగ్గు అయితే నిండుగా మంచిగా వేశాను. అలా అని కలర్స్ ఏమి వేయలేదు. వీళ్ళిద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. స్నానం పోసి రెడీ చేస్తాను, ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే పని అంతా చేసేసుకొని ఈరోజు అయితే కిచిడిను, అదే పొంగలన్నమును పచ్చి పులుసు వండానండి. ఈరోజు అదే కదా, మేమైతే అదే తింటాము. ఇంకా మా వదిన కోసమని శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే చేశాను. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. ఇంకా ప్రశాంతంగా పనంతా అయిపోయిన తర్వాత జాడేసేసుకొని టీవీ సీరియల్ మాత్రం అస్సలు మిస్ అవ్వనండి. సీరియల్స్ మాత్రం మా అమ్మమ్మ అలవాటు చేస్తుంది, చూసిస్తాను ఏ టైం అయినా. ఇంకా ఈవినింగ్ టైంకి నేను ఇంకా రెడీ అయితే చేస్తున్నాను, భోగి పండ్లు పోద్దామని. ఇదైతే నేను ఫస్ట్ టైం అండి పిల్లలకి భోగి పండ్లు పోయడం. అంతకుముందు మా చిన్నప్పుడు అయితే మేము మా మామయ్య పిల్లలకి పోసేవాళ్ళం. వాళ్ళు చిన్నపిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు అక్కడ పోసేవాళ్ళం. ఇంకా మేమైతే ఎప్పుడు పోసుకోలేదండి. మా పిల్లలకైతే ఫస్ట్ టైం పోయడం. వాళ్ళ కోసమనే నేనైతే ఇలా చిన్నగా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను కైట్స్ తోటి. అలాగే చెరుగ్గళ్ళు మా వారు 3 అయితే తెచ్చారు. ఇంకా ఒకటైతే హాఫ్ పీస్ కట్ చేసి మిగతా 2 ఇలా పెట్టానండి. ఇంకా చుక్కల ముగ్గుతోని జాకెట్ పీస్ మీద అలా వేసాను. ఎప్పుడో వేసాను దసరా అప్పుడు. ఇంకా అది అలాగే ఉంటుందని చెప్పేసి దాన్ని పెట్టాను గోడకి. ఇంకా భోగిపళ్ళు అయితే నేను ఒక్కదాన్ని పోసానండి. మా వారేమో పని నుండి బయటికి వెళ్ళారు. ఇంకా మా వదిన వాళ్ళేమో వాళ్ళ పిల్లలకు కూడా ఈ సంవత్సరం పోస్తుందండి. ఇంకా అందుకోసమే మా వదిన కూడా రాలేదు. ఇంకా కింద అక్క వాళ్ళని పిలిచాను, కానీ ఈ పండగ కదండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. అందుకోసమే ఇంకా నేనైతే పిల్లలకి నేనే రెడీ చేసుకొని మంచిగా పోస్తాను. ఫస్ట్ టైం అయినా పిల్లలు మంచిగా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ చేయాలనుకుంటాను, కాకపోతే చేయలేకపోయాను. ఈ సంవత్సరం మాత్రం ఫిక్స్ అయ్యాను చేయాలని. అందుకోసమే నాకు తెలిసినట్టు నేను చిన్నప్పుడు మా వాళ్ళ ఊర్లో చూసినట్టు నేనైతే చేసుకున్నాను. మా తన్విక అయితే చూడండి మొత్తం చెరుగ్గళ్ళని పడేస్తుంది. చెరుగ్గడైతే మొత్తం ముక్కలు చేస్తున్నానండి చాకుతో తీసి. ఒకప్పుడు చిన్నప్పుడైతే చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చెరుకు తోటలు ఉండేయండి. ఆ తోటలోకి వెళ్ళి దొంగతనంగా కోసుకొచ్చేవాళ్ళం. సైకిల్ తీసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ అందరం కలిసి చెరుకుకాయలు దొంగతనానికి వెళ్ళేవాళ్ళం అండి. భలే ఉండేది. అప్పుడు రోజులు వేరు. ఇప్పుడు అసలు పిల్లలకి చెరుకు అన్న కూడా తెలియట్లేదు. జ్యూస్ అయితే తాగుతారు, కానీ చెరుకు అంటే ఏంటో కూడా తెలియట్లేదు. కనీసం తినడం కూడా రావట్లేదు. చాలా గట్టిగా ఉంటుంది కదండి. ఇప్పుడు అన్నీ అందరి పళ్ళు కూడా చాలా సెన్సిటివ్ అయిపోయినాయి. తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా చాకుతోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను. నీట్గా మంచిగా వచ్చాయి. మా తన్విక ఏమో అన్నీ చదువుతూ ఉంది పక్క నుండి. కెమెరా అయితే ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను కదండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉందేమో, వస్తుందా రావట్లేదా అని అయితే చూసుకుంటున్నాను. ఏమనుకోకండి, అలా ఊరికే చూస్తున్నానని. పిల్లలు ఉన్నారు కదా, ఆడుకుంటున్నారు, పడేస్తారేమో అని భయంతో అలా చూస్తున్నాను ఊరికే. చెరుకుగడలు అయితే ఇంకా ముక్కలు కట్ చేస్తాను. మా తన్విక వస్తుంది. ఆ చాక్లెట్లు భోగిపళ్ళలో పోయడానికి అని చాక్లెట్లు తెప్పిస్తే వాళ్ళు తింటున్నారండి. ఇంకా జలుబు అయితే ఫుల్ పట్టేసింది, దగ్గు స్టార్ట్ అయింది పిల్లలకి ఈ టైంకి. చూడండి ఎలా తినుకుంటూ తిరుగుతున్నారు. చెప్పిన మాట అస్సలు వినరు, కాకపోతే అలా చేయరు. నేను సింపుల్గా చేసిన డెకరేషన్కైనా ఆ చెరుకుగలు పెట్టినాకే మనకి భోగి లుక్ అయితే వచ్చిందండి. ఇంకా చైర్లో అయితే బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టాను. బ్లౌజ్ పీస్ని చైర్ మీద వేసి పెట్టేశాను. మా సిద్ధు అయితే ఎప్పుడు కూర్చుందామా అని చూస్తున్నాడు. ఆగు నాన్న కొంచెం సేపు అంటే కూడా ఆగట్లేదు, ఊరికే తిరుగుతూనే ఉన్నాడు అటు ఇటు. చక్కగా సంక్రాంతి వచ్చిందంటే చాలండి, మేమైతే పెళ్ళి కాకముందు అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడైతే చక్కగా అందరూ వస్తారండి. వచ్చి చక్కగా పప్పలు చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం, ప్రోగ్రామ్స్, డీజే బాక్సులు అన్నీ పెట్టుకొని చక్కగా, లేకపోతే ఆ రోజు సినిమాకి ప్లాన్ వేయడం,
ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు పక్కా సినిమా చూడాల్సిందేనండి, అలా ఉండేది. కాకపోతే ఇక పెళ్ళైన తర్వాత నా ఇష్టపూర్వకంగా చేసుకున్నాను కాబట్టి ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను ఒక్కదాన్ని అయిపోయాను కాబట్టి ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. అదే అందరితో ఉంటే అందరూ కలిపి చేసుకునే వాళ్ళం. ఆ డేస్ని అయితే నేను ఎప్పుడు మిస్ అవుతానండి. అందరం కలిసి చేసుకునేది వేరు, ఒంటరిగా చేసుకునేది వేరు కదండి. అందరం కలిసి ఉంటేనే ఆ హ్యాపీనెస్ వేరు, పండగ వైబ్ అనేది వస్తుంది. కాకపోతే ఇప్పుడు తప్పదు కదా, ఇంక ఇష్టపడి చేసుకున్నప్పుడు అన్నీ భరించాలి. అలా అని నాకేం తక్కువ చేయరండి మా ఆయన. అన్నీ ఏదంటే అదే, నేను ఏం చేస్తానన్నా కాదనరు, మంచిగా సపోర్ట్ చేస్తారు ఏదైనా. ఇంకా ఈ ప్లేట్లో అయితే చాక్లెట్స్, చెరుకు గడ ముక్కలు, ఇంకా రేగిపళ్ళు, పువ్వులు, చిల్లర కాయిన్స్ అయితే దొరకలేదండి అసలు. ఎప్పుడు ఇంట్లో ఫుల్గా ఉండేవి, మా సిద్ధు కొనుక్కొని తినేస్తాడు. బయట షాప్స్లో అడిగితే ఈరోజు అసలు చిల్లర లేవన్నారు. ఇంకా 2 కాయిన్స్ ఉంటే వేసానండి. ఇంకా మొత్తం కలిపేసి మా సిద్ధు అయితే నేను కలుపుతా అన్నాడు. ఇంకా వాడితోనే కలిపించాను. 2 చేతులు పెట్టి చక్కగా కలిపాడు. వాడికి అదొక ఆటలాగా ఉంది, సరదాగా భలే చిన్న చిన్న చేతులతో మంచిగా ముద్దుగా కలిపాడు. వాడికి ఇట్లాంటివన్నీ సరదా అండి, వద్దన్నా కూడా చేస్తానంటాడు. 3 కైట్లు అయితే తెచ్చుకున్నాడు డెకరేషన్ కోసం అని తెప్పిస్తే అవి ఎప్పుడెప్పుడు తీద్దామా అని చూస్తున్నాడు. ఇక్కడ చూడండి మా తన్విక అయితే చక్కగా కూర్చుంది, మస్తు అనిపించింది, దండం పెడుతుంది అక్షింతలు ఎత్తంటే. అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా అనిపించింది అన్నారు. బుడ్డదే కానీ చాలా తెలివితేటలు ఎక్కువ పుట్టిదానికి. చెప్పిందల్లా గుర్తుపెట్టుకుంటుంది. హారతి తీసుకుంటుంది చూడండి, నేను ఇవ్వట్లేదని ఇంకా తల మీద కొట్టుకుంటుంది. పువ్వులు అన్నీ తీస్తూ ఉంటే ఏం చేస్తున్నా అనుకుంది, నెత్తి మీద తిప్పుతూ ఉంటే అలాగే చూస్తుంది ఏం చేస్తున్నానా అని. ఫ్రంట్ కెమెరా పెట్టాను కదండి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిప్పినట్టు అనిపిస్తుంది, కాకపోతే రైట్ సైడే తిప్పానండి. రైట్ సైడ్ ఒక 3 సార్లు, లెఫ్ట్ సైడ్ ఒక 3 సార్లు తిప్పి పడేసాను. దిష్టి అంతా పోవాలి పిల్లలకి, ఈ సంవత్సరం అంతా ఆరోగ్య సమస్యలు, దిష్టి ఏమీ లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటూ నేనైతే వాళ్ళకి దిష్టి అయితే తీసానండి, భోగిపళ్ళు పోసాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏ ఇయర్ పోయలేదు కదా, పిల్లలకి ఫస్ట్ టైం కదా పోసుడు, మంచిగా అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.